సార్ విశాఖ నమస్తే స్టీల్ స్వర్ణ గారు. ప్లాంట్ కి సంబంధించి మరొకసారి మనం తెర మీద చూస్తూ ఉన్నాం. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అసలు ఏం జరుగుతుందంటూ త్రినాథరావు గారు అడిగిన ప్రశ్నకు మాకు కొత్తగా దానికి సంబంధించిన మార్పులు ఏమీ రాలేదు కాబట్టి పాత పద్ధతినే కొనసాగిస్తున్నాము, మీన్స్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నామంటూ ఆన్సర్ ఇచ్చింది. కేంద్రం నుంచి వచ్చిన ఆన్సర్ ఇది. ఎట్లా చూడాలంటారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కొనసాగుతుంది. దీనికి మరింత ఊతమిచ్చే నిర్ణయాలే కేంద్రం చేస్తా ఉంది తప్ప దాన్ని ప్రైవేటీకరణ నుంచి పబ్లిక్ సెక్టార్లోనే ఉంచే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఇది వివిధ సందర్భాల్లో బయటపడుతుంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఆర్థిక ప్యాకేజీ ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవ్వడం ద్వారా సమస్య పరిష్కారం అయిపోయిందన్నట్టు కూటమి నేతలు ప్రకటించారు. మన డిబేట్ లోనే చాలాసార్లు చెప్పాను, ఈ ప్యాకేజీ కూడా ప్రైవేటీకరణను ముందుకు తీసుకెళ్లడానికి ఇచ్చిన ప్యాకేజీ తప్ప దాని ప్రైవేటీకరణ ఆపడం కోసం ఇచ్చిన ప్యాకేజీ కాదన్నది మొదటి నుంచి మాలాంటి వాళ్ళు చెప్తుంది. టూ యాంగిల్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పబ్లిక్ సెక్టార్ లో వాణిజ్య స్వభావం కలిగినటువంటి ఏ ఇన్స్టిట్యూట్ ని నిర్వహించదలుచుకోలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క మనోగతం, విధాన నిర్ణయం. అంటే బిజినెస్ యాంగిల్, అంటే స్టీల్ ఉత్పత్తి చేయడం, అమ్మడం, ఇవన్నీ బిజినెస్ రిలేటెడ్. ఈ బిజినెస్ రిలేటెడ్ ఏది కూడా పబ్లిక్ సెక్టార్ లో ఇంకా ఉండదు. కొత్తగా చేయము, ఉన్న వాటిని ప్రైవేటీకరిస్తాం. ఇది కేంద్ర ప్రభుత్వం పాలసీ డెసిషన్, నాట్ ఓన్లీ విశాఖ స్టీల్ ప్లాంట్. అంటే ఈ పాలసీ డెసిషన్ లో మార్పు రాకుండా, మీకు నీతి ఆయోగ్ పేరు, కొంతమంది ప్లానింగ్ కమిషన్ ఉంది. ప్లానింగ్ కమిషన్ లో పబ్లిక్ సెక్టర్ మేజర్, ప్రైవేట్ సెక్టర్ సెకండరీ. నీతి ఆయోగ్ లో పెట్టుబడికి ప్రజలకి మధ్య ఫెసిలిటేటర్ గా మాత్రమే ప్రభుత్వం ఉంటుంది తప్ప ప్రభుత్వం మోటివ్ గా ఉండదని చాలా స్పష్టంగా నీతి ఆయోగ్ చెప్పింది. కాబట్టి ఈనాటి ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ ని ఈ బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఉంచదలుచుకోలేదు. ఇంక్లూడింగ్ ఎల్ఐసి, ఈ రోజా రేపా, ఏ పద్ధతులు అనేది చర్చనీయాంశం తప్ప ప్రైవేటీకరణ వాళ్ళ పాలసీ. ఇది మొదటి అంశం. విశాఖపట్నంలో కూడా పబ్లిక్ రిలేటెడ్ ఉంది కాబట్టి ఇది కూడా ప్రైవేటీకరణ వైపే వెళ్తారు. అయితే ప్రజల నుంచి వచ్చిన గొడవలు, ఆందోళనని వెనక ముందు లాగుతూ పోతారు. ప్రైవేటీకరణ రెండు రకాలు. హోల్సేల్ గా ఒకేసారి ప్రైవేటీకరణ చేయడం ఒక పద్ధతి. ప్రజల నుంచి ఏదైనా గొడవ వచ్చిందనుకో ఇండైరెక్ట్ ప్రైవేటీకరణ ప్రారంభిస్తారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరుగుతుంది పరోక్ష ప్రైవేటీకరణ, కానీ ఇది లేట్ అవుతుంది. డైరెక్ట్ ప్రైవేటీకరణ అనుకుని ఒక రోజు బిట్టేస్తారు, అయిపోతుంది. కానీ ఇది ప్రైవేటీకరణ ఇండైరెక్ట్ గా జరుగుతుంది కాబట్టి లేట్ ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు ఇండైరెక్ట్ ప్రైవేటీకరణలో రెండో పాయింట్, నేను ఇంతకుముందు ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చారు కదా, ఆ ప్యాకేజ్ ఎందుకు ఇచ్చారు? ఈ రోజు రాష్ట్రంలో చాలా మంది చెప్తుంది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ను బాగు చేయడానికి అని కాదు, ప్రైవేటీకరణ వేగవంతం చేయడానికి. ఎందుకంటే మీకు బిఎస్ఎన్ఎల్ ఎక్స్పీరియన్స్ ఉంది. 2-3 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకో తెలుసా? కొన్ని వేల మందిని, 40%, దాదాపు 80,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ని విఆర్ఎస్ ఇచ్చి పంపించేసింది. డబ్బులు ఏమన్నా బిఎస్ఎన్ఎల్ డబ్బులు లేవు కదా. విఆర్ఎస్ ఇవ్వాలంటే ఒక్కొక్కరికి 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు ప్యాకేజ్ ఇవ్వాలి ఎంప్లాయీస్ కి. అంత డబ్బులు వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్యాకేజ్ ఇస్తుంది, ఎంప్లాయీస్ ని విఆర్ఎస్ ఇచ్చేస్తారు, మళ్ళీ హోల్సేల్ గా ప్రైవేటీకరణ చేసేస్తారు. ఇది బిఎస్ఎన్ఎల్. ఇది సెకండ్ ఎక్స్పీరియన్స్ విశాఖ స్టీల్ ప్లాంట్. ఎందుకంటానంటే, ఒకవైపు మీరేమో ఆర్థిక ప్యాకేజ్ అంటారు, ఇంకోవైపు విఆర్ఎస్ అడుగుతున్నారు. విఆర్ఎస్ ఎందుకు అడుగుతున్నారు? వాలంటీర్ రిటైర్మెంట్ అడుగుతూ మళ్ళీ ప్యాకేజ్ ఏంటి అంటే, వాలంటీర్ రిటైర్మెంట్కి అయ్యే ఖర్చు ఈ ప్యాకేజీలు సర్దుతారు, అంటే తొందరగా ప్రైవేటీకరణ చేయడం కోసం. కాబట్టి జీతాలు ఇన్ టైంలో ఇవ్వకుండా ఉండడం, దాంతో కొంతమంది వెళ్ళిపోయారు. 800 మంది వెళ్ళిపోయినారట టెక్నీషియన్స్. అదనంగా విఆర్ఎస్, ఇవన్నీ చేస్తూ మళ్ళీ ప్యాకేజీ అన్నారంటే ప్రైవేటీకరణను పరోక్ష పద్ధతిలో చేస్తున్నారు. అందువల్ల రూపాలు మారుతూ ఉంటాయి, కొంత అర్థం కాదు ప్రజలకి. రెండోది స్లో డౌన్ అవుతుంది కొంత ప్రాసెస్. మూడోది ఈ సందర్భంగా ఇచ్చే ప్రతి పైసా ప్రైవేటీకరణను పరోక్షంగా చేయడానికి చేసే ప్రయత్నం తప్ప విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రభుత్వ విధానం మారకుండా ఉన్నంత కాలం అది ప్రైవేటీకరణ జరుగుతుంది. కాబట్టి నేరుగా కాకుండా ఇండైరెక్ట్ గా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ రోజు అది ఇంకో రూపంలో బయటపడింది. అంతకు మించిన లాజిక్ ఏమీ లేదు. ముఖ్యంగా నిన్న మనం విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడైతే ప్యాకేజ్ ప్రకటించారో కాస్త ప్రైవేటీకరణకు ప్రభుత్వం వెనకడుగు వేసినట్టుగానే ఆలోచించినట్టుగా అనిపించింది. మరోపక్క వాళ్ళని బెదిరిస్తున్నారట, అంటే విఆర్ తీసుకోమని కూడా వారిపై ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. మరి ఇవన్నీ చూసినప్పుడు మన రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడలేదు అనొచ్చు. ఆ రోజు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు వారి దగ్గరికి వెళ్లి వాళ్ళతో పాటు కూర్చుని మాట్లాడిన సందర్భాలు చూసాం. ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదు? మరి ఆర్థిక ప్యాకేజీ ప్రకటన రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఎవరైనా అనుకుంటే వాళ్ళు భ్రమంలో ఉన్నట్లు లెక్క. నేను మన ఛానల్లోనే చెప్పాను, ఆర్థిక ప్యాకేజీ పరోక్షంగా వేగవంతం చేయడానికి అని చెప్పాను. విఆర్ఎస్ కి డబ్బులే అంటాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఆర్థిక సంక్షోభంలో ఉంటే
మైనస్ లో ఉంటే వాళ్ళకి వేల రూపాయలు లక్షల రూపాయలు విఆర్ఎస్ డబ్బులే ఉంటాయి. ఈ ప్యాకేజీ డబ్బులు వాడతారు ఇండైరెక్ట్ గా. కాబట్టి ఆ రోజు ప్యాకేజీ ఇచ్చిన రోజే తొందరగా వేగవంతం చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో అనుకుంటే బాగుండేది. అలా కాకుండా ఈ డబ్బులు ఇచ్చడం ఇంకా బాగు చేయడానికి అనుకున్నారంటే వాళ్ళు భ్రమంలో ఉన్నారు. కాబట్టి ఆ ప్యాకేజీ ఇచ్చిందే తొందరగా ప్రైవేటీకరణ చేయడం కోసం, విఆర్ఎస్ తీసుకోవడం కోసం. ఒక పక్క ప్యాకేజీ, ఇంకో పక్క విఆర్ఎస్. అర్థం చేసుకోలేమా దీన్ని? కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పాలసీ డెసిషన్ ప్రైవేటీకరణ కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఆ వైపు వెళ్తుంది. అది ఆగాలంటే ప్రభుత్వ ఆలోచన మారాలి. ప్రభుత్వ ఆలోచన మారకుండా జరిగినంత కాలం పరోక్ష పద్ధతిలో ప్రైవేటీకరణ చేస్తూ ఉంటారు. కొంత లేట్ అవుతుంది, ఒక రోజు కాకుండా. అంతే తప్ప ఇంకోటి ఏం కాదు. రాజకీయ నాయకులు మాట మారుస్తారంటే ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి, ప్రజల్లో ఓటింగ్ పరంగా వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాస్త ఇదిగో అదిగో ఇదిగో అని 20 రూపాయలు మారుతారు. చివరికి ఒక రోజు ప్రైవేటీకరణ చేస్తారు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆగడం అంటూ జరిగితే, పబ్లిక్ సెక్టర్ లో ఉండాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్ కేంద్ర ప్రభుత్వ విధానం మారాలి. అంతకు మించిన పరిష్కార మార్గం అయితే లేదు.